హాయ్ ఎవ్రీవన్. సో హ్యాపీ వీకెండ్ అండి. సో ఈరోజు ఏంటంటే మనం చాలా మంది నిద్ర కోసం మెల్టోనిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుంటాయని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అది మెల్టోనిన్ అనేది ఒక సప్లిమెంట్ అండి, వాడచ్చు, కానీ చాలా లాంగ్ టర్మ్ డిపెండెన్సీ ఉండకూడదండి. సో టాబ్లెట్స్ కంటే కూడా మనం డైట్ ద్వారా లైక్ ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, టైప్ ఆఫ్ బెర్రీస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ టీ కానీ, కెమమైల్ ట్రీ కానీ, లేకపోతే బెల్ పెప్పర్ కానీ, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయండి. సో వాటిని తీసుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో మెలటోనిన్ లెవెల్స్ సిగ్నిఫికెంట్, అంటే కావాల్సిన మోతాదులో ఉన్నప్పుడు నిద్ర బాగా వస్తుంది. సో అలాంటి మోతాదులో రావాలంటే మనం నైట్ టైం 9 తర్వాత స్క్రీన్ చూడకపోవడము తగ్గించడం, అట్లీస్ట్ లేకపోతే బ్రైట్ లైట్లో ఉండకుండా డిమ్ లైట్లో ఉండడం, ఇలాంటివి చేస్తే మెలటోనిన్ అనేది సిగ్నిఫికెంట్ లెవెల్స్ రీచ్ అవుతుంది. ఒకవేళ అలాంటివి చేయలేని సిచ్యువేషన్లో ప్రతిసారి కుదరలేనప్పుడు మనం డైట్లో మెలటోనిన్ రిచ్ ఫుడ్ ఉంటే సో ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.